సాక్షి ఎడ్యుకేషన్ ఆల్ ఇండియా 11th ర్యాంక్ సాధించిన సాయి శివాని మనతో ఉన్నారు. షీఈస్ అ స్పెషల్ పర్సన్ అండ్ ఇన్స్పైరింగ్ పర్సన్ టు మెనీ ఆఫ్ ద పీపుల్. ఎందుకంటే యు నో దట్ సెల్ఫ్గా ప్రిపేర్ అవుతూ ఒక నార్మల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఒక హైయెస్ట్ ర్యాంక్ అనేటువంటిది ఇన్ బోత్ తెలుగు స్టేట్స్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ షీ అచీవ్డ్ ఇట్. సో తన జర్నీ అనేటువంటిది నేను చెప్పడం కంటే తన మాటల ద్వారా వింటేనే దట్ విల్ బి ఎ స్పెషల్ వన్ and that will be even more inspiring one. Hearty welcome to Sakshi Education, ma'am. I'm so happy to see you in person, ma'am. Thank you so much, sir. Thank you so much for having me here. Madam, me first of all, 11th rank రావడం అనేటువంటిది దట్టు ఫస్ట్ ర్యాంక్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ. సో ఫస్ట్ ర్యాంక్ రాగానే మీ ఫీలింగ్ ఎలా ఉంది మేడం? యాక్చువల్లీ ఇట్స్ బీన్ సర్రియల్ మూమెంట్ ఫర్ మీ. ఎందుకంటే ఇది చాలా చిన్నప్పటి నుంచి ఉన్న డ్రీమ్ నాకు. అండ్ ఇంత మంచి ర్యాంక్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ నా ఎఫర్ట్స్కి ఐ ఆల్వేస్ ఎయిమ్డ్ ఫర్ టాప్ 50 ర్యాంక్. బట్ 11th ర్యాంక్ ఈజ్ సంథింగ్ మోర్. అండ్ తెలుగు స్టేట్స్లో ఫస్ట్ రావడం అనేది ఇట్ హస్ బీన్ సర్రియల్ మూమెంట్ ఫర్ మీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ టాక్ అబౌట్ యువర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. మా ఫాదర్ వచ్చి మెడికల్ రిప్రజెంటేటివ్గా వర్క్ చేస్తున్నారు. మా మదర్ హోమ్ మేకర్. అండ్ మేము చిన్నప్పుడు ఖమ్మంలో పెరిగాము. అండ్ అక్కడే నా స్కూలింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. దెన్ ఆన్వర్డ్స్ నాకు 10th 10/10 మార్క్స్ వచ్చాయి. సో ఆ గ్రేడ్కో నాకు IIIT సీట్ వచ్చింది. సో ఐ బిన్ ఎడ్యుకేటెడ్ ఎట్ IIIT ఒంగోల్. బట్ ఇనీషియలీ క్యాంపస్ వచ్చి ఇడుపులపై ఆర్కే వ్యాలీలో పెట్టారు. అండ్ అక్కడ గ్రాడ్యుయేషన్ అది 22లో కంప్లీట్ అయిపోయి అప్పటి నుంచి నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. వాట్ అబౌట్ యువర్ స్కూలింగ్ మ్యామ్? స్కూలింగ్ వచ్చేసి నేను 6th and 7th స్టాండర్డ్ వివేక భారతి హై స్కూల్లో చదువుకున్నాను. అక్కడే నాకు వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ అక్కడ స్టార్ట్ అయింది. భగవద్గీత కానీ అండ్ ఇండియన్ కల్చర్ రిలేటెడ్ అంతా కూడా మాకు ఇంక్లూడెడ్ ఉండేది ఎడ్యుకేషన్లో. ఇంకా హయ్యర్ క్లాసెస్ 8th 9th 10th నేను నిర్మల్ హృదయ హై స్కూల్ ఖమ్మంలో చదువుకున్నాను. ద కోర్ డిసిప్లిన్ కమిట్మెంట్ టువర్డ్స్ అకాడమిక్స్ అండ్ పర్సనాలిటీ అన్నది నేను స్కూల్లో చాలా నేర్చుకున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సివిల్స్ అటెంప్ట్ ఇవ్వాలి, లేకపోతే నేను సివిల్ సర్వెంట్ ఖచ్చితంగా కావాలి అనేటువంటి ఒక బలమైన కోరిక ఎప్పుడు కలిగింది మేడం? అట్ వాట్ ఏజ్? ప్రాబబ్లీ ఎట్ 5th or 6th స్టాండర్డ్ నాకు ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఇట్లా ఉంటారు అనేది తెలిసింది. బట్ ఐ వాజ్ వెరీ యంగ్. సో అప్పుడు నేను నార్మల్గా ఫ్యాంటసీ లాగా ఉండేది ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని. బట్ యాజ్ అండ్ వెన్ 10th క్లాస్ అయిపోయి కాలేజ్కి వెళ్ళాక దీనికి ఇట్లా ఒక ఎగ్జామ్ ఉంటుంది, ఇట్లా ప్రాసెస్ ఉంటుందని అప్పుడు తెలుసుకుని అప్పుడు కాలేజ్ కరోనా బ్రేక్లో నాకు ఒక స్ట్రాంగ్ కమిట్మెంట్ వచ్చింది టు గివ్ దిస్ ఎగ్జామ్. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ మేడం, అండ్ సో యాజ్ యూ సెడ్ దట్ సివిల్స్ వైపు రావాలనేటువంటిది సో ఆఫ్టర్ కాలేజ్ తర్వాత కోరిక ఉన్నప్పటికీ కూడా యూ ప్లాన్డ్ అకార్డింగ్లీ. అండ్ ఆల్సో దే విల్ బీ సర్టన్లీ సమ్ ఇన్స్పైరింగ్ పీపుల్ మనము అచీవ్ చేసేదానికి సంబంధించి. హూమ్ డూ యూ డిరైవ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ అంటే వాట్స్ యువర్ ఆన్సర్? దెర్ ఆర్ లాట్ మెనీ పీపుల్ సార్. యాక్చువల్లీ మన హిస్టరీ అండ్ కల్చర్ చూసుకుంటే ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమదేవి, ఉమెన్ ఎంపవర్మెంట్ రిలేటెడ్ నాకు వీళ్ళ నుంచి ఎక్కువ ఇన్స్పైరింగ్ ఉండేది చిన్నప్పటి నుంచి. అండ్ గ్రోయింగ్ అప్ అబ్దుల్ కలాం సార్ లైఫ్ హ్యాస్ బీన్ అ గ్రేటెస్ట్ మోటివ్ ఫర్ మీ టు లివ్ ఏ లైఫ్ సో హంబుల్ yet so rich and committed to the nation. You're looking so soft. Do you think that you're soft, or do you have a very tough person in you? Softness is not a weakness. I believe that situations, as and when situations demand, I'll perform my best. And softness is not equal to something less, because we have to be empathetic. And also I can be strong when it comes to decision making. మేడం, కంప్లీట్లీ మీరు సెల్ఫ్ ప్రిపరేషన్ అనేటువంటిది ఎక్కువగా రిలే అయ్యారు. ఇస్ దేర్ లైక్ ఎనీ మెంటర్, లైక్ పర్సన్ హూ యూ లుక్ అపాన్, హూ గైడెడ్ యూ ఇన్ ద కోర్స్ ఆఫ్ ది సక్సెస్? So I want to use this platform to clarify something. And నాకు ఫ్రెండ్స్ వెల్ విషెస్ చెప్తున్నారు బికాస్ దెర్ ఆర్ మిక్స్డ్ ఒపీనియన్స్. అంటే వేరే వేళ్ళు రాస్తున్నారు. ఐ వాంట్ టు క్లారిఫై దిస్. ఫస్ట్ వచ్చి మనకి సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్కి ఫౌండేషన్ కోర్స్ అనేది ఉంటుంది. అది ఏంటంటే ఫ్రమ్ ది బిగినింగ్ ఎగ్జామ్ గురించి A to Z అనేది కోర్స్ నేర్చుకుంటాము, క్లాసెస్, పాలిటీ, ఎకానమీ అట్లా. ఐ డెంట్ టేక్ దాట్. నేను అట్లా ఎన్రోల్ అయిపోయి ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో నేను తీసుకోలేదు. జిఎస్ ఎక్కడ తీసుకోలేదు. ఆప్షనల్ కూడా నేను కరోనా బ్రేక్లో అనుదీప్ దురిశెట్టి సార్ బ్లాగ్ ఏదైతే ఉందో దాంట్లో సార్ బుక్ లిస్ట్ అండ్ స్ట్రాటజీ షేర్ చేశారు. దాని బేస్డ్ నేను కరోనా బ్రేక్లో ప్రిపేర్ అయ్యాను ఆప్షనల్. అండ్ జిఎస్కి కూడా నేను ఎక్కడ తీసుకోలేదు. బట్ ఎస్, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి నేను ఎగ్జామ్ ఎట్లా అప్రోచ్ అవ్వాలి అనే దాని గురించి అయితే గైడెన్స్ తీసుకున్నాను.
అండ్ ఓకే జిఎస్ వరకు అయితే మనం ఎన్సీఆర్టీస్ అండ్ ఆల్సో రెఫరెన్సెస్ బుక్స్ అన్నీ ఉన్నాయి, వీ కెన్ గో త్రూ దాట్ అండ్ వీ కెన్ గెట్ ఇట్. బట్ ఆప్షనల్ సబ్జెక్ట్ని కూడా మీరు ఎందుకు అనేసి ఒక గైడెన్స్ తీసుకోలేదు అండ్ వై ఆర్ దాట్, అంటే అంత కాన్ఫిడెన్స్ ఏంటి, అంత ధైర్యం ఏంటి? ఐఎమ్ సర్ప్రైజ్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్. సో నాకు హ్యూమన్స్ గురించి ఇంట్రెస్ట్ ఉండేది అండ్ ఆంథ్రపాలజీ సబ్జెక్ట్ ఎట్లా అనేది నేను అనుదీప్ దుర్శెట్టి సార్ బ్లాగ్ నుంచి నార్మల్ ఒక జెన్యున్ ఇంట్రెస్ట్తో స్టార్ట్ చేశా. ఎగ్జామ్ కోసమని కాదు, బట్ ఆ బ్రేక్లో నాకు ఒక వర్తీ టైం నాకు కావాలి అంటే ఏదో ఒకటి చేద్దాము అని అనిపించింది. సో నాకు ఎలాగూ కాలేజ్ స్టఫ్ నుంచి బ్రేక్ దొరికింది కాబట్టి నేను ఆంథ్రపాలజీ సెల్ఫ్గా స్టార్ట్ చేశాను యాజ్ అన్ ఎక్సర్సైజ్ ఫర్ మై బ్రెయిన్. సో గ్రాడ్యువల్లీ అది సిలబస్ కంప్లీషన్, ఎగ్జామ్ ఓరియంటెడ్ ప్రిపరేషన్ లాగా మారిపోయింది. ఇనిషియలీ డౌట్స్ ఉన్నాయి, సో ఆన్లైన్లో ఏవైతే రీసోర్సెస్ ఉన్నాయో వాటితో నేను ప్రతి టాపిక్ గూగుల్ చేసి ఆర్ ఎనీ రీసెర్చ్ పేపర్స్ ఏవైనా ఉంటే వాటి మీద స్పెషల్ టాపిక్స్, సర్టెన్ టాపిక్స్కి అలా నేను ఓన్గా ప్రిపేర్ చేసుకొని నోట్స్ చేసుకున్నాను ఆంథ్రపాలజీకి. వెరీ గ్రేట్ మేడం. అండ్ వన్ మోర్ థింగ్ మేడం, సో ఎప్పుడైనా ఇటువంటి సిచ్యువేషన్స్లో లో అయిన సందర్భం కానివ్వండి, బికాజ్ ఫస్ట్ అటెంప్ట్ మీరు నేరో మార్క్స్లో ప్రిలిమ్స్ అనేటువంటిది కాలేకపోయారు. సో ఆ టైంలో ఏమన్నా లో మూమెంట్ ఫీల్ అయినప్పుడు మళ్ళీ ఎనర్జీని బ్రింగ్ బ్యాక్ చేసుకొని మళ్ళీ ఒక కాంపిటేటివ్ స్టడీస్లో కానివ్వండి, వే ఆఫ్ లెర్నింగ్లో కానివ్వండి ఎలా ఇన్వాల్వ్ అయ్యారు? జస్ట్ దట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ద స్టూడెంట్స్ టు కంపీట్ ఇన్ దీస్ ఎగ్జామినేషన్స్ మేడం, ఫర్ దెమ్. డెఫినెట్లీ సార్, బికాజ్ యూపీఎస్సీ ఎగ్జామ్ ఈజ్ నాట్ అన్ ఈజీ వన్. చాలా టఫ్గా ఉంటుంది అండ్ డిస్పైట్ అవర్ ఎఫర్ట్స్, బెస్ట్ ఆఫ్ ద ఎఫర్ట్స్ మనం ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతూ ఉంటాము. బట్ ఇది నాకు వెరీ బిగినింగ్లోనే నాకు అర్థమైపోయింది ప్రిలిమ్స్ ఫెయిల్యూర్ తర్వాత. అండ్ డిస్పైట్ దట్ ప్యాషన్ ఇన్సైడ్ మీ అండ్ హార్డ్ వర్క్ నాకు రాకపోయేటప్పటికీ చాలా డిసప్పాయింట్ అయ్యాను. డెఫినెట్లీ చాలా బ్రేక్ కూడా తీసుకున్నాను. 1-2 months నేను ఏమీ చదవలేదు. బట్ దెన్ మై ఫాదర్ హ్యాస్ బీన్ ఎ స్ట్రాంగ్ పిల్లర్ ఆఫ్ సపోర్ట్. నాకు మళ్ళీ హార్డ్ అటెంప్ట్ ఇవ్వు ఈసారి అని చెప్పి చాలా సపోర్ట్ చేశారు. అండ్ ఫ్రెండ్స్ కూడా చాలా మోరల్ సపోర్ట్ ఇచ్చారు, బికాస్ సమ్ టైమ్స్ డిస్పైట్ అవర్ ఎఫర్ట్స్ థింగ్స్ విల్ నాట్ గో అవర్ వే. బట్ దాన్ని మనము ఛాలెంజింగ్గా తీసుకొని ఇంకా ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ హ్యావ్ బీన్ ఇమ్మెన్స్ సపోర్ట్ ఇన్ మై జర్నీ. దట్ వాస్ టు గ్రేట్ మేడం. అండ్ దెన్ కమింగ్ టు ది మీరు చదివిన బుక్స్ కానివ్వండి, రెఫరెన్సెస్ కానివ్వండి, అపార్ట్ ఫ్రమ్ ఎన్సీఆర్టీస్ కొన్ని రెఫరెన్సెస్ బుక్ కానీ సజెస్ట్ చేస్తే ఫర్ జాగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, current affairs, that will be helpful for the students, because whole country will be watching you and they want to know what you prepared, how you prepared and 820 for them, please. సార్ ఐ రిఫర్డ్ మోస్ట్లీ టాపర్స్ ఏవైతే సజెస్ట్ చేశారో నేను ఆ స్టాండర్డ్ బుక్స్ రిఫర్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీకి అపార్ట్ ఫ్రమ్ ఎన్సీఆర్టీస్ లక్ష్మీకాంత్ అండ్ జాగ్రఫీకి జీసీ లియాంగ్, ఎకానమిక్స్కి సంజీవ్ వర్మ బుక్ కానీ, అండ్ ఆప్షనల్కి వచ్చేటప్పటికి పీనాథ్ బుక్, నదీం హుసేన్ అండ్ ఆంథ్రపాలజీ డీమిస్టిఫైడ్, ఇట్లాంటి బుక్స్ యూస్ చేశాను. దీస్ ఆర్ ఆల్ రికమెండెడ్ బై టాపర్స్ ఆల్సో. జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ అండ్ దెన్ ఇవన్నీ స్టాండర్డ్గా ఉంటాయన్నమాట. సో సో స్టాటిక్ పోర్షన్ అనుకోవచ్చు, డైనమిక్ పోర్షన్స్ లైక్ ఎకానమీ కానివ్వండి, లేకపోతే కరెంట్ అఫైర్స్ కానివ్వండి, వీటిని ఎలా మీరు అప్డేట్ అవుతూ ఎవాల్వ్ అవుతూ చదువుతూ ఉండేవాళ్ళండి? సార్ ఎకానమీకి వచ్చేటప్పటికి మనకి ఎవ్రీ ఫ్యూ మంత్స్కి మనకి మానిటరీ పాలసీ ఒకటి రిలీజ్ అవుతుంది, రెపో రేట్ అండ్ ఆల్. ఇదంతా న్యూస్ పేపర్తో మనకు కవర్ అయిపోతుంది. నేషనల్ మీడియా ఆర్ స్టేట్ స్పెసిఫిక్ ఏదైనా కరెంట్ అఫైర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్కి వచ్చేటప్పటికి మనము స్టేట్ సంబంధించి అన్నిటి మీద హోల్డ్ ఉండాలి. అప్పుడు ఐ స్టార్టెడ్ రీడింగ్ ద లోకల్ పేపర్స్ ఆల్సో, ద స్టేట్ పేపర్స్ ఆల్సో. సో న్యూస్ పేపర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అది కాకుండా మనకి ఎకానమిక్ సర్వే కానీ, బడ్జెట్ కానీ, మనము చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా మనం ప్రిపేర్ చేసుకుంటాం షార్ట్ నోట్స్. ఐ యూజ్ దెమ్ ఇన్ మై ఆన్సర్స్ అండ్ ఇంటర్వ్యూ కోసం కూడా నేను ఆ షార్ట్ నోట్స్ ప్రిపేర్ అయ్యాను. అండ్ కరెంట్ అఫైర్స్ పార్ట్ మ్యామ్? కరెంట్ అఫైర్స్ సార్, యాజ్ ఐ సెడ్, న్యూస్ పేపర్ కవర్స్ అ లాట్. అది కాకుండా మనకి మంత్లీ మ్యాగజైన్ కంపైలేషన్స్ కూడా ఉంటాయి. బట్ బీ వెరీ స్పెసిఫిక్ ఇన్ ప్రిపరేషన్, బికాజ్ ఓవర్లోడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఎగ్జామ్లో హెల్ప్ అవ్వదు. ఆల్వేస్ మనం ఒక నారో డౌన్ చేసుకోవాలి. ఇన్ఫర్మేషన్ ఈజ్ అ లాట్ మనకి ఇప్పుడు డిజిటల్ ఏజ్లో. సో మనకి ఎగ్జామ్ పర్పస్కి ఎంత అయితే యూజ్ అవుతుంది అనేది నారో డౌన్ చేసుకొని స్పెసిఫిక్స్ అనేవి మ్యాగజైన్స్ నుంచి, న్యూస్ పేపర్స్ నుంచి ప్రిపేర్ అవుతే సరిపోద్ది. If I'm not crossing the line, madam, shall I ask you the question? Because ఎందుకంటే as you come from a common middle class family, ఢిల్లీ లాంటి ఏరియాకి వెళ్ళి చదువుకొని అంత ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం ఉందా, అంత ఎక్స్పెండిచర్ అవసరమా అనే ఆలోచనతో ఏమన్నా హోమ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి అదే కంటిన్యూ చేశారా? మే ఐ ఆస్క్ దిస్ క్వశ్చన్?
డెఫినెట్లీ సార్. బట్ ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు ఈ డ్రీమ్ ఉంది కాబట్టి చిన్నప్పటి నుంచి ఢిల్లీకి వెళ్ళిపోవాలనేది ఒక ఫిక్స్డ్ ఆప్షన్ ఇంట్లో. అండ్ మా ఫాదర్ కూడా ఇనిషియలీ చాలానే అన్నారు నన్ను, ఇంట్లో కూర్చొని చదువుతుంటే నీ వల్ల అవ్వదేమో, మళ్ళీ ఏదైనా సపోర్ట్ తీసుకుంటే బెటర్ కదా అని అన్నారు. అండ్ ప్రిలిమ్స్ ఫస్ట్ ఫెయిల్యూర్ తర్వాత ఆ ఒపీనియన్ స్ట్రాంగ్ అయిపోయింది. మేబీ నీ ఎఫర్ట్స్ సరిపోలేదేమో, నీకు ఏదైనా సపోర్ట్ సిస్టమ్ అవసరమేమో, ఢిల్లీకి వెళ్ళు అనే థాట్ మళ్ళీ వచ్చింది. అండ్ ఏంటంటే మేము ఈవెన్ దో వి కమ్ ఫ్రమ్ అ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఎడ్యుకేషన్ సంబంధించినంత వరకు మై పేరెంట్స్ నెవర్ ఫెయిల్ టు స్పెండ్ ఆన్ ఇట్. సో దే వర్ ఆల్వేస్ రెడీ టు స్పెండ్ మనీ ఆన్ ఎడ్యుకేషన్. అండ్ ఈసారి కూడా నన్ను అలాగే అన్నారు. బట్ డిస్పైట్ దట్ నేనేంటంటే కొంచెం స్టబాన్ ఉండే, నా వల్ల ఎందుకు ఇది అవ్వదు, నేను చేయగలుగుతాను. బికాజ్ సార్ ఫౌండేషన్ అండ్ ఆల్ అనేది ఒక ఎగ్జామ్ గురించి ఒక ఐడియా తీసుకురావడం కోసమే. అది ఎగ్జామ్ని ఎట్లా అప్రోచ్ అవ్వాలన్నది ఫౌండేషన్లో చెప్పరు ఎక్కువ. సో నాకు ఆ ఎగ్జామ్ గురించి ఐడియా ఉంది కాబట్టి నాకు మళ్ళీ ఫౌండేషన్ జాయిన్ అవ్వాలి అన్న థాట్ రాలేదు. మోర్ థింగ్ మేడం, ప్రిలిమ్స్ ఇట్ విల్ బి లైక్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మేడం. మనకు తెలిసిన ఆన్సర్ అయితే పర్లేదు, తెలియని ఆన్సర్ అయితే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. బట్ ఎక్కడో మనకు ఆప్షన్ సెలక్షన్లో ఇది రైట్ అని అనిపిస్తూ ఉంటుంది. సో మీరు ఎలా జడ్జిమెంటల్గా అవుతూ ఉంటారు? రైట్ ఆన్సర్ని తెలియనప్పుడు దాని రైట్ ఆన్సర్స్ అనలైజ్ చేసి పెట్టేటప్పుడు ఏమన్నా కెన్ యూ సజెస్ట్ సమ్ ఆఫ్ ది టిప్ ఫర్ ద స్టూడెంట్స్ మేడం? ప్రిలిమ్స్కి వచ్చేటప్పటికి సార్, మోర్ దెన్ హార్డ్ వర్క్ వీ నీడ్ టు హ్యావ్ దట్ aptitude to clear prelims, because out of 100 questions in GS, even the topper will have knowledge about only 30 to 35 questions. మరి రిమైనింగ్ 65 క్వశ్చన్స్ ఎట్లా చేయాలి అన్నది ఇట్ డిపెండ్స్ ఆన్ ద యాప్టిట్యూడ్. అంటే మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి సార్, దాంట్లో విల్ అనలైజ్ ద ట్రెండ్స్. యూపీఎస్సీ ఫేవరెట్ ఏరియాస్ ఏంటి ప్రతి సబ్జెక్ట్లో, లైక్ హిస్టరీ, పాలిటీ, ఎన్వైర్న్మెంట్, ఏ థీమ్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ బుద్ధిజం, జైనిజం కానీ, చోలా, గుప్తా ఏజ్ కానీ యూపీఎస్సీ ఫేవరెట్ ఏరియాస్. దే ఆస్క్ మల్టిపుల్ క్వశ్చన్స్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్. సో మనం ఏం చేస్తాము అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు వి అనలైజ్ దోస్ ట్రెండ్స్, అండ్ దానికి మనం కొంచెం డీటెయిల్గా నోట్స్ చేసుకుంటాము. అండ్ టైమ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో, క్రొనాలజీస్, అవన్నీ మనం పర్ఫెక్ట్గా మెమరైజ్ చేసుకుంటాం. సో వెన్ ఇట్ కమ్స్ టు ద పేపర్, అటెంప్టింగ్ ద పేపర్, మనము ఈ ట్రెండ్స్ని అక్కడ ట్రై చేసి చూస్తాం అనమాట. మిగిలిన క్వశ్చన్స్ ఎక్కడైతే మనకి ఇన్ఫర్మేషన్ డెఫిసిట్ ఉంటుందో వీల్ అనలైజ్, ఇంటెలిజెంట్ గెస్సింగ్ తీసుకుంటాం అక్కడ. విల్ టేక్ అవర్ ఓన్ కాల్, లైక్ మనము ఆప్షన్స్ని బట్టి వీల్ అనలైజ్ ఈ ఆప్షన్ ఎక్కడ వాళ్ళు మిస్టేక్ చేసే ఛాన్స్ ఉంది ఈ ఆప్షన్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్లో దే విల్ గివ్ 2 ఆప్షన్స్, 2 స్టేట్మెంట్స్. ఒక స్టేట్మెంట్ చాలా లెందీగా ఉండి దే విల్ గివ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో వీల్ అండర్స్టాండ్ ఈ స్టేట్మెంట్లో వాళ్ళు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, బికాస్ టూ మెనీ స్పెసిఫిక్ డీటెయిల్స్ ఒక స్టేట్మెంట్లో. సెకండ్ స్టేట్మెంట్ చాలా సింపుల్గా ఉంటుంది, సో దెన్ దాంట్లో మిస్టేక్ చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉండదు. అప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే ఫస్ట్ స్టేట్మెంట్ డెఫినెట్లీ యూపీఎస్సీ ఏదో మిస్టేక్ రాసి ఉంటారు, సెకండ్ దాంట్లో ఇట్స్ అ సింపుల్, సో ఇట్ ఈస్ ట్రూ. అలా మనము ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసి ఇలాంటి ప్యాటర్న్స్ పేపర్లు ఏవైతే ఉంటాయో అవి ఐడెంటిఫై చేస్తాము, అండ్ ఎగ్జామ్లో కూడా ఎగ్జాక్ట్లీ అప్లై చేస్తాము. అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ పార్ట్ ఈజ్ ఆల్వేస్ ఇంట్రెస్టింగ్ అండ్ ఆల్సో ఛాలెంజింగ్. సో మీరు ఆన్సర్ రైటింగ్ని ఎలా ప్రాక్టీస్ చేసేవాళ్ళు? అట్ ద సేమ్ టైం ఆన్సర్ రైటింగ్ అనేటువంటిది సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చేసుకుంటుండేవాళ్ళ, లేకపోతే మీరు రాసిన ఆన్సర్స్ని ఏవైనా కొంచెం ఎక్స్పర్ట్ ఉన్నటువంటి ఫ్యాకల్టీ మెంటర్స్ని ఏమైనా అప్రోచ్ అవుతూ కరెక్షన్ చేసుకుంటూ వాళ్ళ చేత మీరేమన్నా ఇంప్రూవ్ అవుతూ ఉండేవాళ్ళ? మే నో అబౌట్ ఇట్. సో డ్యూరింగ్ మై ఫస్ట్ అటెంప్ట్ నేను ప్రిలిమ్స్ ప్రిపేర్ అవుతూనే మెయిన్స్ కూడా ప్రిపేర్ అయ్యాను. అప్పుడు నేను మెయిన్స్ టెస్ట్ సిరీస్ తీసుకున్నాను. సో నేను మెయిన్స్ వాళ్ళ మెంటార్స్. బట్ నాకు అర్థమైంది ఏంటి అంటే మోర్ దాన్ మెంటార్స్ ఎవాల్యుయేషన్, మన పియర్ గ్రూప్ కానీ మన సెల్ఫ్ ఎవాల్యుయేషన్ కానీ ఇంకా బెటర్గా వర్క్ అవుద్దని అర్థమైంది. సో సెకండ్ అటెంప్ట్లో నేను పిఆర్ గ్రూప్లో జాయిన్ అయ్యాను. సో ఈ పిఆర్ గ్రూప్లో మనము ఆన్సర్స్ రాసేసి మనం అప్లోడ్ చేస్తే అదర్ ఫ్రెండ్స్ విల్ రివ్యూ దిస్ ఆన్సర్ అండ్ గివ్ సజెషన్స్. అట్లా మనం కూడా ఇంకొకరి పేపర్స్ రివ్యూ చేసి వీల్ ఆల్సో హెల్ప్ దెమ్. ఇట్లా మ్యూచువల్ హెల్పింగ్ వల్ల ఐ గాట్ టు నో మెనీ థింగ్స్ అబౌట్ ఆన్సర్ రైటింగ్. అండ్ అడిషనలీ సార్ మెయిన్స్కి వచ్చేటప్పటికి వీ షుడ్ హ్యావ్ ద స్పీడ్ ఫస్ట్. 7 minutesలో వీ హ్యావ్ టు కంప్లీట్ 2 pages ఆఫ్ ఆన్సర్ అండ్ 10 minutesలో 3 pages ఆఫ్ ఆన్సర్. సో ఓవరాల్ విల్ బీ రైటింగ్ కంటిన్యూస్లీ ఫర్ 3 hours, బోత్ ఇన్ ద మార్నింగ్ అండ్ ఇన్ ది ఆఫ్టర్నూన్. ఛాలెంజింగ్ ఉంటుంది ఫిజికలీ అండ్ మెంటలీ. అండ్ దీనికి స్పీడ్ ప్రాక్టీస్ చేశాను, దెన్ కాంటెంట్ ఎట్లా జనరేట్ చేయాలి. అండ్ అడిషనలీ అదర్స్ కంటే మన ఆన్సర్ ఇంకా ఎడ్జ్ రావాలి అంటే మనం ఇంకా ఎట్లాంటి వాల్యూ ఎడిషన్ చేయాలి, ఇట్లాంటి వాటి మీద కేర్ తీసుకొని నేను ప్రతిదానికి ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీకి ఇఫ్ ఐ హ్యావ్ టు గివ్ ఎగ్జాంపుల్,
సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ కానీ, కాన్స్టిట్యూషన్ ఆర్టికల్స్ కానీ, అండ్ రీసెంట్ కరెంట్ అఫైర్స్లో యాక్ట్స్ కానీ, పార్లమెంట్ సెషన్స్ గురించి ఇవన్నీ నేను ఒక షార్ట్ లిస్ట్ తయారు చేసుకున్నాను. వీటిని ఖచ్చితంగా నా ఇంట్రొడక్షన్స్ కంక్లూజన్స్లో నేను కోడ్ చేశాను. సో దీనివల్ల నా ఆన్సర్స్కి కొంత ఎడ్జ్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇంటర్వ్యూ పార్ట్ మేడం. సో ఇంటర్వ్యూ పార్ట్ ఇస్ ఎందుకంటే చాలా నర్వస్గా ఉంటుంది. సో పర్సన్ టు పర్సన్ ఉంటుంది. దే విల్ బి లాట్ ఆఫ్ ప్యానల్ ఓవర్ దేర్. సో ఫస్ట్ టైం మాక్ ఇంటర్వ్యూస్ ఇచ్చి ఉంటారు మీరు. అండ్ దెన్ అక్కడ రియల్ ఇంటర్వ్యూ చూసినప్పుడు ఎలా అనిపించింది ఏంటి, అక్కడ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, ఏమైనా టఫెస్ట్ క్వశ్చన్స్ అడిగారా, వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ ఏంటి, మీరు ఎలాంటి ఆన్సర్స్ ఇచ్చారు ఇఫ్ ఐ ఆస్క్ ఇట్? సో ఇంటర్వ్యూ స్టేజ్కి వచ్చేటప్పటికి మల్టిపుల్ ఇన్స్టిట్యూట్స్ విల్ కమ్ ఫార్వర్డ్. ఫ్రీగా మనకి మాక్ సెషన్స్ ప్లాన్ చేస్తారు వాళ్ళు, ఇఫ్ వి జస్ట్ గివ్ అవర్ నంబర్ అండ్ స్లాట్. సో అట్లాంటి ఫ్రీ మాక్ సెషన్స్ నేను ఒక 6 to 7 అటెండ్ అయ్యాను సార్. మాక్ పర్పస్ ఏంటి అంటే మనం అంత ఎస్టీమ్డ్ పర్సన్స్ ముందు ఎప్పుడు కూర్చొని ఉండము, అంత క్లోజ్ ప్రాక్సిమిటీలో. సో మనకి ఆ ఎటిక్వేట్ ఎలా ఉండాలి, మన పర్సనాలిటీని మనం ఎట్లా ప్రొజెక్ట్ చేయాలి అన్నది మనం మాక్స్లో నేర్చుకుంటాము. అండ్ అట్ దిస్ టైమ్ న్యూస్ పేపర్స్ కూడా చాలా ఎక్కువ చదవాల్సి ఉంటుంది. బికాస్ కరెంట్ అఫైర్స్ నాట్ జస్ట్ న్యూస్ నోయింగ్ పర్పస్ కాకుండా అనలిటికల్గా మనము ఇప్పుడు ఒక న్యూస్ కాన్సెప్ట్ నుంచి మనల్ని క్వశ్చన్ అడిగి, ఇఫ్ యు ఆర్ అన్ అడ్మినిస్ట్రేటర్ వాట్ విల్ బీ యువర్ యాక్షన్ అని చెప్పి అడిగినప్పుడు వీ హ్యావ్ టు గివ్ అ ఆన్సర్ దట్ ఈస్ రూటెడ్ ఇన్ అనాలిసిస్ అండ్ లాజిక్ యాజ్ వెల్ యాజ్ ద బ్యూరోక్రటిక్ మైండ్ సెట్. దీనికోసము విల్ రీడ్ లాట్ ఆఫ్ పేపర్స్. ఐ పర్సనలీ రెడ్ 3 to 4 పేపర్స్. దట్ యు నో వాళ్ళు అడిగినవి ఏమన్నా కెన్ యూ సే ఇట్, కెన్ యూ సే? ఎస్ సార్, ప్రాపర్లీ సార్ నాకు భగవద్గీత మెన్షన్ చేశాను నేను నా డాఫ్లో. సో దాని బేస్డ్ గాడ్ అండ్ భగవద్గీత గురించి చాలా క్వశ్చన్స్ అడిగారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఏమీ తెలియని ఒక చిన్న పిల్లవాడికి నువ్వు గాడ్ అనే కాన్సెప్ట్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తావు అని అడిగారు. అండ్ భగవద్గీత టీచింగ్స్ అడిగారు. దెన్ సంభవామి యుగే యుగే అంటారు. ఇప్పుడు ఇన్నిన్ని అధర్మాలు జరిగినప్పటికీ మరి గాడ్ ఎందుకు రావట్లేదు, డూ హ్యావ్ ఎన్ ఆన్సర్ ఫర్ ఇట్ అని కొంచెము ఏంటంటే నన్ను ఒక సిచ్యువేషన్లో పెట్టి అడిగేశారు. ఐ గేవ్ వెరీ బ్యాలెన్స్డ్ ఆన్సర్స్ ఫర్ దాట్. అండ్ మేడం, మెనీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఎవరైతే ఇప్పుడు సివిల్స్ మంచి ర్యాంక్స్ వస్తున్నాయో ఎక్కువ మంది క్వాలిఫై అవుతుండేది బీటెక్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఐఐటి, బీఐఐటి ఆర్ ఫ్రమ్ కాలేజెస్ లైక్ IIIT ఆర్ నార్మల్ బీటెక్ కాలేజెస్ మేడం. సో ఇటువంటి వాళ్ళు ఏంటంటే ఆర్ట్స్ గ్రూప్స్ పైన ఇటువంటి పెద్ద నాలెడ్జ్ ఉండదు అనమాట వాళ్ళ గ్రాడ్యుయేషన్ లెవెల్లో. వన్స్ ఒకసారి వచ్చిన తర్వాత ఒక ఇన్స్టిట్యూట్ని జాయిన్ అయ్యి అక్కడ ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో ఐ మీన్ టు ఆస్క్, వాళ్ళు గ్రాడ్యుయేట్ చేసేటప్పుడు కానివ్వండి లేకపోతే అంతకుముందు నుంచి కానివ్వండి, ఎలాంటి అప్రోచ్ ఉంటే ఈ ఎగ్జామ్ పట్ల వాళ్ళు సక్సెస్ అయ్యేదానికి త్వరగా అవకాశం ఉంటుందంటే వాట్స్ యువర్ ఆన్సర్ మ్యామ్? ఫస్ట్లీ సార్, ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బికాజ్ అన్లైక్ అదర్ ఎగ్జామ్స్, ఈ ఎగ్జామ్ ప్రొసీజరే చాలా లాంగ్ ఉంటుంది. ఇట్ రిక్వైర్స్ సో మచ్ ఆఫ్ పేషెన్స్ అండ్ పర్సివరెన్స్. బికాస్ ఫస్ట్ అటెంప్ట్లో అయిపోతుంది అనే ఎవ్రీబడి బిలీవ్స్, ఎవ్రీబడి విల్ స్టార్ట్ లైక్ దాట్. బట్ ఆ మోటివేషన్ చాలా స్ట్రాంగ్ ఉండాలి. ఇఫ్ ఐ వాంట్ టు గెట్ ఇన్ టు ద సర్వీసెస్, ఐ విల్ గెట్ ఇన్ టు ఇట్ ఎట్ ఎనీ కాస్ట్. ఎంత ఎఫర్ట్స్ అయినా, ఎంత టైం అయినా ఐ కెన్ గివ్ అనే అప్రోచ్ ఉన్నప్పుడు మాత్రమే యూ షుడ్ స్టార్ట్ ఐడియలీ. అండ్ డిసిప్లిన్ రొటీన్కి అలవాటు పడాలి. బికాజ్ నాట్ జస్ట్ ఫర్ ప్రిపరేషన్, సర్వీసెస్లోకి వెళ్ళాక కూడా లైఫ్ విల్ బీ ఛాలెంజింగ్ అండ్ హెక్టిక్ స్కెడ్యూల్స్ ఉంటాయి. అండ్ బ్యాలెన్స్డ్ మైండ్ సెట్ అప్పుడు కూడా మనకు కావాలి. సో డిసిప్లిన్గా మనము ఎఫర్ట్స్ పెట్టడం అనేది స్టార్ట్ చేయాలి. అండ్ ఆల్సో ఎగ్జామ్ గురించి ఒక హోలిస్టిక్ అండర్స్టాండింగ్ తెచ్చుకొని ఇఫ్ వీ కెన్ స్టార్ట్, దట్ విల్ బీ వెరీ బెనిఫిషియల్ అండ్ సక్సెస్ రేట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఫర్ దాట్ పీవైక్యూస్ కానీ సిలబస్ పేపర్స్ కానీ తరోగా రిఫర్ చేసి యూట్యూబ్లో కానీ లేకపోతే పర్సనల్ గైడెన్స్ ఎవరి దగ్గర దొరికినా ఒక అండర్స్టాండింగ్ తెచ్చుకొని ఎగ్జామ్ ప్రాసెస్లోకి స్టార్ట్ అవుతే దెన్ సక్సెస్ రేట్ విల్ బీ హయ్యర్. మేడం, జనరల్గా చెప్పడం కంటే కూడా మీలాంటి వాళ్ళు చెప్తే బెస్ట్గా ఉంటుంది మేడం. కాలేజెస్ కూడా ఏంటంటే రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక నామ్ తీసుకొచ్చింది, అడ్వర్టైజింగ్ ఆఫ్ దట్ లైక్ పీపుల్ ఇంటర్వ్యూస్ వచ్చిన వాళ్ళవి ప్రొజెక్ట్ చేసుకుంటూ మా స్టూడెంట్స్ అంటూ క్లెయిమ్ చేసుకుంటుంటున్నారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి స్టూడెంట్స్ ఒక ఇన్స్టిట్యూట్ని అప్రోచ్ అవ్వాలన్నా, జాయిన్ అవ్వాలన్నా కూడా అనేది మీరు చెప్తే కొంచెం రీచ్ అవుట్ ఎక్కువ ఉంటుందని ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. సో డెఫినెట్లీ దిస్ ఈజ్ అ ప్రాబ్లమ్ దట్ ఐ షుడ్ అడ్రస్ ఈవెన్. బికాజ్ మనము ఒక పర్టికులర్ పార్ట్ ఆఫ్ ఎగ్జామ్కి మనం ఎన్రోల్ అవుతాము. బట్ ఇన్స్టిట్యూట్స్ విల్ మేక్ అనౌన్స్మెంట్ సచ్ దట్ మనం మొత్తము అక్కడే తీసుకున్నామని కానీ, లేకపోతే మనము చాలా ఇయర్స్ నుంచి అసోసియేట్ అయ్యామని కానీ అలా అడ్వర్టైజ్ చేసుకుంటూ ఉంటారు, విచ్ ఈస్ అగెయిన్స్ట్ ద కన్జ్యూమర్ ప్రొటెక్షన్ రైట్స్ ఆల్సో. సో స్టూడెంట్స్ ఏంటి అంటే దే షుడ్ బి వెరీ క్లియర్. మనము మొబైల్ నెంబర్ కానీ మన జీమెయిల్ ఐడి కానీ ఇచ్చేటప్పుడు we have to be very clear and we have to ask them
for what purpose you are taking our credentials and for what purpose you will make an advertisement out of our details. ఇట్లాంటిది స్ట్రాంగ్గా ముందే మనము ఒక డైలాగ్ క్రియేట్ చేసుకోవాలి, తెలుసుకోవాలి. అండ్ ఇన్ కేస్ అట్లాంటిది ఏదైనా వచ్చినా సరే యూ షుడ్ అప్రోచ్ దెమ్ అండ్ సే రైట్ అవే దట్ దిస్ ఈజ్ అగేన్స్ట్ ద కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. సో అట్లా మనము ఒక అవేర్నెస్ ఉండాలి. వాట్ ఎవర్ వి స్టడీడ్ దాన్ని మనం అప్లై కూడా చేయాలి. And soon after the training you will be the in administrative service వస్తుంది. So you have many challenges that welcomes you. So ఎలా అడ్రస్ చేస్తారు మేడం? వాట్ ఆర్ యువర్ గోల్స్ అండ్ అంబిషన్స్ ఆల్సో? Yes, sir. Civil services itself is a challenging role, and I always wanted to enjoy these challenges and have an rich career which is full of profound experiences and innovations. And obviously, sir, challenges untai, but now preparation cycle lo what I have learned is the perseverance and resilience despite the challenges level అనేది చేంజ్ అవ్వచ్చు. The way that I got during preparation and the way that I'll get in the services will be different, but the qualities that I have learned ee journey lo they will be with me, and they'll make me take right decisions and take right pathways. మేడం, ఇన్ దీస్ కంటెక్స్ట్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జ్యుడిషియరీ ఓవర్ రీచ్ చూస్తున్నాం, లేకపోతే లెజిస్లేటివ్ బాడీస్కి జ్యుడిషియరీ ఓవర్ రీచ్ కాకూడదని చెప్పి వన్ వే ఆఫ్ వస్తూ ఉంటాయి. సో ఆన్సర్ రైటింగ్లో మీరు ఏంటంటే ఒక బ్యాలెన్స్డ్ ఆన్సర్ రాస్తూ ఉంటారు. మీ అప్రోచ్ ఎలా ఉంటుంది ఓవరాల్? ఐ థింక్ యు నో మై క్వశ్చన్. వాట్స్ యువర్ ఆన్సర్ ఫర్ దట్? సార్, వాట్ ఎవర్ వి స్టడీ ఫర్ ది ఎగ్జామ్ ఒక్కొక్కసారి రియాలిటీ డీవియేట్ అవుతూ ఉంటుంది. దానికి డిస్పైట్ ఆర్ పర్సనల్ బయాసెస్ మనము ఎగ్జామ్లో బ్యాలెన్స్డ్ ఆన్సర్ ఇస్తాము. అండ్ సివిల్ సర్వెంట్ రోల్ కూడా సొసైటీలో అలాగే ఉంటుందని ఐ ఒపైన్, బికాస్ మనం ఎగ్జిక్యూటివ్లో ఒక పార్ట్ అయి ఉంటాము. వాట్ ఎవర్ హ్యాపెన్స్ విత్ ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటర్ అండ్ జుడిషియరీ, మనము ఆల్వేస్ వీ డు నాట్ మెయింటైన్ ఎ పర్సనల్ ఒపీనియన్. We have a balanced opinion and a neutral stand. But when it comes to the constitution, we'll always uphold the constitution despite the differences among the three organs. అండ్ వన్ థింగ్ మేడం, లాస్ట్ టైం ఏదైతే మనం చూసాము యూపీఎస్సీలో, యునో దట్ వన్ ఆఫ్ ది ర్యాంకర్ ఎలా అయితే తను ఫేక్ సర్టిఫికెట్స్ పెట్టేసి ఒక యూపీఎస్సీలో ట్రైనింగ్ పీరియడ్లో దొరికిపోవడం అనేటువంటిది, ఇలాంటివి యూపీఎస్సీ చరిత్రలో అప్పుడప్పుడు చూసినప్పుడు ఏంటి యూపీఎస్సీ కూడా ఇంత బ్లేటెడ్ మిస్టేక్స్ చేసేటువంటి పరిస్థితి వస్తుందా ఏంటి అనే కన్ఫ్యూజన్, డైలమా చాలామంది స్టూడెంట్స్లో ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ షాకింగ్ న్యూస్ ఉన్నప్పుడు మీకు ఎలా అనిపించింది మేడం? Sir, it was as much as shocking to me as much as it is to everybody else, because UPSC is known for its integrity and a strict procedure that they maintain. But sir, this is not completely the fault of UPSC, because UPSC verify చేస్తుంది documents and background verification and merit of the student verify చేసి they'll give a rank and service. But these certificates, for example the income certificate or the community one, ilantivi anni local authorities they give these certificates. So we have to question the integrity of other authorities as well, which are the issuing authorities for such certificates. And dini kosamu at every level of the government there should be complete awareness, and there should not be any loopholes such that merit is compromised and other miscreants will enter the services. So I think there should be reforms at any level of the government. వన్ మోర్ క్వశ్చన్ మేడం, యాక్చువల్గా ఏంటంటే సివిల్స్ కానివ్వండి, గ్రూప్ 1 కానివ్వండి, ఆల్మోస్ట్ ఆల్ 70% సిమిలర్ సిలబస్ ఉంటుంది. ఇక్కడైతే స్టేట్ ఎకానమీ, స్టేట్ హిస్టరీ అండ్ స్టేట్ జాగ్రఫీకి సంబంధించి ఎస్పెషల్గా వాళ్ళు ప్రిపేర్. ఈసారి ఏమైనా టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఏమన్నా మీరు అటెంప్ట్ ఇచ్చారా? Yes sir, definitely I gave an attempt this year, and prelims ki nenu specially em preparation aithe cheyaledu. UPSC prelims kante 1 week before manaki Telangana prelims jarindi. So whatever I have learned for UPSC prelims adi apply chesi I could qualify the TGPSC prelims. బట్ మెయిన్స్కి వచ్చేటప్పటికి యాజ్ యూ సెడ్ సార్, మనం సపరేట్గా చదవాల్సి ఉంటుంది. పాలిటీ ఆర్ హిస్టరీ, జాగ్రఫీ సపరేట్గా చదవాల్సి ఉంటుంది. ఎకానమీ, ఎస్ సార్. And Telangana movement was completely a different paper in this exam, and it was challenging for me because I had just 20 days after my UPSC mains. So ఆ 20 daysలో నేను ఒక two weeks completely schedule చేసుకొని I completed the Telangana movement paper. And because it was really interesting for me, because being born in this state history తెలుసుకోవాలి అని జెన్యున్గా అనిపించింది. సో ప్లాన్ చేసుకొని I prepared the subjects that are only in Telangana exams. సో వాటికి నేను ఒక మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద టైం వాటికి ఇచ్చేసి రిమైనింగ్ టైంలో నేను ఆల్రెడీ యూపీఎస్సీ అపియర్ అయ్యాను కాబట్టి ఐ మేడ్ అ రివిజన్ షెడ్యూల్ ఫర్ సచ్ సిలబస్.
ఓన్లీ తెలంగాణ సబ్జెక్ట్స్కి ఐ గేవ్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ రిమైనింగ్ టైం అంతా నేను రివిజన్ చేశాను. ఆన్సర్ రైటింగ్కి ఐ డెంట్ డూ ఎనీ సార్ట్ ఆఫ్ ప్రాక్టీస్ బికాజ్ ఐ గేవ్ బ్యాక్ టు బ్యాక్ పేపర్స్ మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ ఫర్ యూపీఎస్సీ మెయిన్స్. దాట్ ప్రాక్టీస్ రియలీ హెల్ప్ మీ అండ్ దాంతోనే నేను రాశాను సార్. అండ్ ఐ గాట్ 21st ర్యాంక్ ఇన్ టీజీపీఎస్సీ. చూస్తున్నాడు ఒక ఇంటర్వ్యూ చేస్తుంటే చెమటలు పట్టేస్తున్నాయి ఇక్కడ. సో మీరు ఒక పవర్ పోతే ఎట్లా ప్రిపేర్ అవుతుండేవాళ్ళు మరి ఇక్కడ? యా సార్, బట్ పవర్ కట్ అనేది మనకి తెలంగాణ స్టేట్లో ఎక్కువ లేదు. బట్ ఎస్ డిఫికల్టీస్ వర్ దేర్, బట్ స్టిల్ కమిట్మెంట్ వాజ్ ఈవెన్ మోర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ మేడం, అండ్ వాట్ యూ వాంట్ టు సే టు ది ఫ్యూచర్ సిటిజన్స్? స్కూల్ స్టూడెంట్స్కి ఏం చెప్తారు, కాలేజ్ స్టూడెంట్స్కి ఏం చెప్తారు, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు, అట్ ద సేమ్ టైం కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లైక్ దిస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చెప్తారు? ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ స్కూల్ కిడ్స్. స్కూల్ కిడ్స్ చూడకపోయినా వాళ్ళ పేరెంట్స్ చూస్తూ ఉంటారు. సో ఫర్ దాట్ వాట్స్ యువర్ ఆన్సర్ ఫర్ స్కూల్ కిడ్స్? సార్, ఒక బిల్డింగ్ స్ట్రాంగ్గా ఉండాలంటే వీ షుడ్ హ్యావ్ అ గుడ్ ఫౌండేషన్ ఫర్ దాట్. స్కూల్ అన్నది ఒక డిసిప్లిన్ అండ్ ఒక క్యారెక్టర్ బిల్డింగ్లో ఫస్ట్ స్టెప్ అవుతుంది. కాబట్టి నేను స్కూల్ ఎప్పుడు మిస్ చేయలేదు. నాకు ఈవెన్ చాలా ఫీవర్ ఉన్నప్పటికీ కూడా ఐ నెవర్ మిస్డ్ డే అన్లెస్ నేను అవుట్ ఆఫ్ స్టేషన్ ఉంటే తప్ప. సో స్కూల్ డిసిప్లిన్ నేర్చుకోవాలి, స్కూల్లో ఎక్సలెన్స్, స్ట్రైవింగ్ టువర్డ్స్ ఎక్సలెన్స్ నేర్చుకోవాలి. అండ్ ఆల్సో మనకి స్టడీస్ మీద ఇంట్రెస్ట్ లేకుండా అదర్ కల్చరల్ ఈవెంట్స్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ని ఎక్స్ప్లోర్ చేయడానికి దట్ ఈస్ ద బెస్ట్ పాసిబుల్ టైం. బికాస్ గ్రోయింగ్ అప్ కాలేజ్ అండ్ యూనివర్సిటీలో మనకి అంత స్కోప్ ఉండదు, అకాడమిక్స్ ఎక్కువ అవుతాయి. స్కూల్ గివ్స్ దాట్ కైండ్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ. సో పేరెంట్స్ కూడా పిల్లల్లో ఎట్లాంటి ఇంట్రెస్ట్ ఉంది అనేది అబ్జర్వ్ చేసి ఆ దిశగా వాళ్ళని సపోర్ట్ చేయాలి, స్టడీస్ మీద ఫోర్స్ చేయకుండా. వాట్ అబౌట్ ది కాలేజ్ స్టూడెంట్స్ కూడా? ఎందుకంటే ఇప్పుడు మనం ఎంపీసీ బైపీసీ స్ట్రక్చర్లోకి వచ్చేసాం, కార్పొరేట్ కాలేజెస్లోనే ఎక్కువ మంది చదువుతూ ఉన్నారు. అట్లీస్ట్ ఫర్ దెమ్ బీట్ ఐఐటీ కావచ్చు గోల్ వాళ్ళది, లేకపోతే మరొకటి కావచ్చు ఎంబీబీఎస్ కావచ్చు. సో ఆ కాలేజ్ టైంలో వాళ్ళు ఎలా వాళ్ళ ఫ్యూచర్ గోల్స్ని సెట్ చేసుకోవాలి, లేకపోతే ఆ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ క్రాక్ చేయాలనేటువంటి కోరిక బలంగా ఎలా ఉండాలి, ఎలా అచీవ్ చేయాలంటే వాట్స్ ఆన్సర్ ఫర్ దట్? సో పోస్ట్ 10th విల్ హ్యావ్ సమ్ డిఫరెంట్ ఎక్స్ప్లోరేషన్ ఆల్ టుగెదర్. స్కూల్ వరకు నారో మైండ్ సెట్ ఉంటుంది, బట్ 10th తర్వాత లాట్ ఆఫ్ పాసిబిలిటీస్ బిఫోర్ ఆర్ ఐస్. సో అప్పుడు మన జెన్యున్ ఇంట్రెస్ట్ దేని సైడ్ ఉంది అనేది ఒక స్ట్రాంగ్ కాల్ తీసుకొని మనము ఫిక్స్ చేసుకోవాలి ఒక అంబిషన్. బట్ అప్పుడు కూడా నాకు ఏమీ తెలియదు, లైఫ్లో క్లారిటీ లేదు అంటే ఇట్స్ ఓకే కంప్లీట్లీ. యూ కెన్ ఎక్స్ప్లోర్ 11th and 12th అండ్ మీరు అనుకున్న స్ట్రీమ్ ఏదో ఒక సెలెక్ట్ చేసుకొని అండ్ దాని తర్వాత మీరు ఒక కంప్లీట్ గోల్ అన్నది ఫామ్ చేసుకోవచ్చు. బట్ ఏదైతే గోల్ ఫామ్ చేసుకుంటామో దానికి కాన్సన్ట్రేటెడ్గా ఎఫర్ట్స్ పెట్టడము చాలా మ్యాండేటరీ. దిస్ ఈజ్ అ కాంపిటేటివ్ వరల్డ్. ఎవ్రీ అదర్ డే మనకంటే బెటర్గా ఎవరో ఒకరు చదువు పర్ఫామ్ చేస్తూ ఉంటారు. చాలా డిసిప్లిన్డ్గా ఎఫర్ట్ పెట్టే మైండ్ సెట్తో మనం ముందుకెళ్ళాలి. గ్రాడ్యుయేషన్ డిఫైన్స్ అండ్ డిసైడ్స్ యువర్ కెరియర్ మేడం, ఎవ్రీ వన్స్ కెరియర్ ఇన్ఫ్యాక్ట్. ఆ క్రూషియల్ పీరియడ్లో ఎలా ఉండాలి అంటే? Sir, I believe that one should enjoy graduation to the core because once graduation అయిపోయింది అంటే you will not get those days again. Even that was the case in my journey because graduationలో we'll explore the subject. ఒక స్పెషలైజ్డ్ స్ట్రీమ్లో మనం వెళ్తూ ఉంటాము. I had electronics in my specialization. సో అది ఎంజాయ్ చేస్తూ we should enjoy the college life and also at the same time we should be dedicated towards our career goals. సో అట్లా ఆ టైంలోనే సార్ ఐ స్టార్టెడ్ ప్రిపరేషన్ బికాస్ నాకు అప్పుడు అనిపించింది ఇఫ్ ఐ గెట్ ఇన్ టు ద సర్వీసెస్ ఐ విల్ ఎంజాయ్ మోర్ దాన్ ద కోర్ ఏరియా ఇన్ మై స్పెషలైజేషన్. సో ఐ టుక్ ద కాల్ ఎట్ దాట్ టైమ్ అండ్ ఐ స్టార్టెడ్ ప్రిపేరింగ్. వైల్ మేడం, మీ గ్రాడ్యుయేషన్ లైక్ ట్రిపుల్ ఐటీ ఇడుపులపాయ అండ్ దెన్ 6 months ఒంగోలు వచ్చేసినప్పుడు ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో. సో మీరు ఎలా ప్రిపేర్ అవుతుండే వాళ్ళు సివిల్ సర్వీసెస్కి? ఒకసారి ఎందుకంటే ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవుతూ ఈ సబ్జెక్ట్స్ ఎస్పెషల్లీ లైక్ పాలిటీ, ఎకానమీ, హిస్టరీ అండ్ కరెంట్ అఫైర్స్ ఇవి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎలా బ్యాలెన్స్ చేస్తుండేవాళ్ళు? సార్ ఇనీషియలీ కాలేజ్లో ఉన్నప్పుడు ఐ డెంట్ డూ ఎనీథింగ్. బట్ ఎప్పుడైతే 2020లో మాకు కోవిడ్ బ్రేక్ వచ్చిందో ఫస్ట్ వేవ్, అప్పుడు ఐ వాజ్ ఆల్మోస్ట్ 1.5 year ఐ స్టేడ్ ఎట్ హోమ్ బికాజ్ హాస్టల్ కాబట్టి మాది. సో ఆ హోమ్లో ఉన్న టైంలో ఐ ప్రిపేర్డ్ ఫర్ దిస్ అండ్ ఆన్లైన్ మోడ్లో మా క్లాసెస్ జరిగాయి. సో క్లాసెస్ టైమింగ్ పక్కన పెట్టేసి మిగిలిన టైం ఫ్రీ టైం ఏదైతే ఉందో దాంట్లో నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. అండ్ లాస్ట్లీ జస్ట్ ఫైనల్ ఇయర్లో ఓన్లీ 6 months వీ హ్యాడ్ టు అటెండ్ ద కాలేజ్ బికాజ్ అప్పుడు సెకండ్ వేవ్ ఆఫ్ కరోనా వచ్చింది. అండ్ ఆ టైంలో ఫైనల్ సెమిస్టర్ మీద ప్రాజెక్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేశాను. అండ్ పోస్ట్ దట్ ఐ డెడికేటెడ్ మై ఫుల్ టైమ్. అండ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ బీ ఇట్ గ్రూప్ 1, గ్రూప్ 2, సివిల్స్
ఆర్ ఐఏఎస్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. సో ఇటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఎంత ప్లానింగ్తో ఎంత స్ట్రక్చర్డ్గా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. సో బికాస్ ఎందుకంటే డిజిటల్ ఏజ్లో ఏంటంటే మనకు దట్ ఫోన్ పట్టుకుంటే ఇన్స్టా ఇట్లాంటివన్నీ వెళ్ళిపోతూనే ఉంటాయి గంటలు గంటలు. ఓ పక్క దాన్ని మనం రెగ్యులేట్ చేసుకుంటూ ఫోకస్ అంతా దీనిపైన పెడుతూ మెమరైజ్ చేసుకుంటూ వెళ్ళాల్సిన ప్రస్తుత పరిస్థితుల్లో దెర్ ఆర్ మెనీ ఛాలెంజెస్ ఫర్ దిస్ జనరేషన్ టు. వాట్స్ యువర్ సజెషన్స్ అండ్ ఆన్సర్ టిప్స్ టు దెమ్? So, since you mentioned the smartphone and digital age, I want to clarify one more thing, that నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను ఫోన్ యూస్ చేయలేదని. టిల్ కాలేజ్ ఐ యూస్డ్ అ ఫోన్. ఐ హ్యాడ్ ఆల్ సోషల్ మీడియా అకౌంట్స్ దెన్, అండ్ వెన్ ఐ గ్రాడ్యుయేటెడ్ ఇన్ 2022 ప్రిపరేషన్కి ఫుల్ టైం డెడికేట్ చేసినప్పుడు ఐ డిస్కార్డెడ్ మై సిమ్ కార్డ్ and I discarded all social media accounts. I maintained only one Telegram account with my mother's phone number. So ఆ టెలిగ్రామ్ యూస్ చేసుకొని నేను చాలా గ్రూప్స్లో ఎడ్యుకేషనల్ గ్రూప్స్లో జాయిన్ అయిపోయి ఐ వాజ్ అవేర్ ఆఫ్ ద కంటెంట్, అవేర్ ఆఫ్ ద న్యూస్. అండ్ ఆల్సో సార్ నేను యూట్యూబ్ కానీ గూగుల్ కానీ చాలా ఎక్స్టెన్సివ్లీ యూస్ చేశాను రీసోర్సెస్ కోసము. బట్ దిస్ ఈజ్ ద కాల్ దట్ వీ హ్యావ్ టు టేక్ పర్సనలీ. ఎంతవరకు మనము ఈ డిజిటల్ రివల్యూషన్ని మనకి అనుకూలంగా యూస్ చేసుకోవచ్చు అనేది వీ హ్యావ్ టు టేక్ ఎ పర్సనల్ కాల్. If somebody is so comfortable using social media and still focused on their work, it's well and good. You can still have accounts. But in my case, sir, I thought that that is not very useful for me. మీరు చెప్పినట్టు గంటలు గంటలు టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. సో ఐ థాట్ వాట్ ఎవర్ ఈజ్ నాట్ యూస్ఫుల్ అది నేను డిస్కార్డ్ చేసి వాట్ ఎవర్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ మీ దాన్ని నేను ఎక్స్టెన్సివ్గా యూస్ చేసుకున్నాను. సో ఐ అడ్వైజ్ పీపుల్ టు టేక్ ఎ కాల్ బేస్డ్ ఆన్ దేర్ ఎబిలిటీ అండ్ దే సిచ్యువేషన్. వన్ మోర్ థింగ్ మేడం, ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ఎంట్రీ అనేటువంటిది ఎంత ఇంపార్టెంటో వన్ పర్టికులర్ టైంలో ఎగ్జిట్ ఎప్పుడు అవ్వాలి అనేటువంటి కూడా చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ డెసిషన్. సో ఎగ్జిట్ అనేది ఎప్పుడు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది, ఎందుకంటే దానికే స్టిక్ ఆన్ అయిపోయి అటెంప్ట్స్ మీద అటెంప్ట్స్ ఇచ్చుకుంటూ కూర్చుంటూ టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ఎగ్జిట్ పాయింట్ అనేటువంటిది మనం డిసైడ్ అవ్వాల్సిన అవసరం ఉంది. So, such a wonderful question, sir, because most people didn't ask me this. Personally, నేను కూడా అనుకున్నాను దిస్ సెకండ్ అటెంప్ట్ తర్వాత ఐ షుడ్ టేక్ అప్ సమ్ కెరియర్. నా జాబ్ స్పెషలైజేషన్ పరంగా నేను ఏదో ఒక కెరియర్ చూస్ చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. బికాజ్ 20s ఈజ్ అన్ ఏజ్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్, 20s ఈజ్ అన్ ఏజ్ ఆఫ్ బిల్డింగ్ అవర్ కోర్ కెరియర్ అండ్ పర్సనాలిటీ. ఈ ప్రిషియస్ టైం మనం ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి పెడుతున్నాము అంటే వీ హ్యావ్ టు బీ వెరీ క్లియర్ ఆఫ్ ద ఎగ్జిట్ టైమ్ యాజ్ వెల్. Because competitive exam is so competitive that sometimes despite all our efforts we couldn't make through. So our time lo we have to be very clear of our planning. మనము ఇది కాకపోతే ఒక ప్లాన్ బి ఏంటి అనేది చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ చేసుకోవాలి. అండ్ ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు పర్స్యూ దట్ డిస్పైట్ గెటింగ్ ఇన్ టు ఎ జాబ్, you can choose some flexible job and still be able to pursue that or try for that exam. బట్ కంప్లీట్లీ ఇయర్స్ తరబడి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ మీద పెట్టి కెరియర్లో కానీ ఫిజికలీ అండ్ ఎమోషనల్లీ కానీ కంప్లీట్లీ డ్రెయిన్ అవుట్ అయ్యే పరిస్థితి మాత్రం తెచ్చుకోవద్దు. వన్ మోర్ థింగ్ మేడం, అబ్బాయిలకు ఉండేటువంటి రిలాక్సేషన్ ఏంటంటే టిల్ 30 నో పేరెంట్ విల్ ఆస్క్ టు మ్యారీ ఇఫ్ యూ ప్రిపేర్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. అమ్మాయి అయితే ఒక సర్టెన్ ఏజ్ తర్వాత ప్రెషర్ అనేటువంటి స్టార్ట్ అవుతుంది. టిల్ హౌ లాంగ్ వెన్ యూ గోన మ్యారీ అనేటువంటిది చాలా రేస్ చేస్తుంటుంది. ఒక అమ్మాయిగా అక్కడున్న సిచ్యువేషన్లో ఆ టైంలో తన రెస్పాన్స్ అనేటువంటిది ఎలా ఉండాలి? తను చదువుకోవాలని తపన ఉన్నప్పుడు, నేను సాధిస్తానని నమ్మకం ఉన్నప్పుడు, ఆ దిశగా తను ప్రయత్నిస్తున్నప్పుడు వీటన్నిటిని ఎలా తట్టుకొని నిలబడగలగాలి అంటే వాట్స్ యువర్ ఆన్సర్? సార్, ఇన్ మై కేస్ ఐ వాజ్ ఫార్చునేట్ ఇనఫ్ బికాజ్ మా మదర్ అండ్ ఫాదర్ ఎప్పుడు కూడా ఇట్లా మ్యారేజ్ ప్రస్తావన తీసుకురాలేదు, నా డ్రీమ్కి సపోర్ట్ చేశారు. బట్ నాట్ ఎవ్రీబడి ఈజ్ లైక్ దాట్. కొంచెం ప్రెషర్ ఉంటుంది విమెన్కి, స్పెషలీ కెరియర్ ఏంటి, మ్యారేజ్ ఎప్పుడు, ఏది అనేది. సో అట్లాంటప్పుడు ఫస్ట్లీ యూ హ్యావ్ టు టేక్ కాల్. డిస్పైట్ మనకి సపోర్ట్ చేయనప్పటికి కూడా చాలా బోల్డ్గా వీ హ్యావ్ టు స్టే స్ట్రాంగ్. బట్ అంతే బోల్డ్గా మనం ఎఫర్ట్స్ పెట్టి కూడా ముందుకెళ్ళాలి. బికాజ్ వన్ సింగిల్ మిస్టేక్ అండ్ ఎవ్రీ ఫింగర్ ఈస్ పాయింటింగ్ టువర్డ్స్ అస్. సో అట్లాంటి టైంలో మనము సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఒక స్ట్రాంగ్ బోల్డ్ డెసిషన్ తీసుకొని మనం ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. మన ఎఫర్ట్స్ చూసి పీపుల్ విల్ స్టార్ట్ సపోర్టింగ్ అగైన్. సో ఒక ఇండిపెండెంట్ నేమ్ అండ్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలి తప్పకుండా విమెన్, సో దాట్ యూ విల్ హ్యావ్ అ సే ఇన్ ద సొసైటీ అండ్ యూ విల్ హ్యావ్ అ సే ఆన్ యువర్ లైఫ్ డెసిషన్స్ ఆల్సో. వన్ మోర్ థింగ్ మేడం, వీ కేమ్ ఆల్ ద వే టు ఇంటర్వ్యూ బికాస్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్. సో ఓ పక్క చూసినట్లయితే మంచి కాలేజెస్, మంచి స్కూల్స్లో చదివి లేదా మామూలు స్కూల్లో చదివి ఓ పక్క స్టూడెంట్స్ ఏంటంటే బ్రహ్మాండంగా మాట్లాడగలుగుతున్నారు, ఎఫెక్టివ్ పీపుల్గా తయారవుతున్నారు. మరో పక్క 10th క్లాస్ అయిపోయినప్పుడు కూడా కనీసం పుస్తకంలో ఉండే అక్షరాలు కూడా చదవలేటువంటి
ఒక నిర్భాగ్య సిచ్యువేషన్లో కూడా చాలామంది విద్యార్థులు ఉన్నారు, బిగిట్ రూరల్ అర్బన్ కానివ్వండి. సో అటువంటి వేరియేషన్స్లో ఒక బ్యాలెన్స్ అప్రోచ్గా హ్యాండ్ ఇన్ హ్యాండ్గా వెళ్ళాల్సినటువంటి సొసైటీలో చూసినప్పుడు మీ ఛాలెంజెస్గా మీరు ఆ పొజిషన్లో ఉండి ఫేస్ చేస్తున్నప్పుడు వాటి సొల్యూషన్స్ని వెతుక్కునే క్రమంలో ఎలా మీ యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండబోతుంది మేడం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మనిషిగా మీరు అలాంటి సిచ్యువేషన్ చూసినప్పుడు పక్కనే ఒక భిన్న స్వభావమైన వ్యక్తులు చూసినప్పుడు మీకు మనసులో అనిపించేటువంటి భావనలు ఏంటి మేడం? ఎస్ డెఫినెట్లీ ఇట్స్ డిస్హార్టనింగ్ బికాజ్ నాకు తెలిసిన వాళ్ళు కూడా సో మెనీ గుడ్ స్కూల్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్లో చదివి కూడా వాళ్ళ లెర్నింగ్ అవుట్కమ్ అని అంటాము, ఆ లెర్నింగ్ అవుట్కమ్ అన్నది ప్రాపర్గా ఉండట్లేదు. అండ్ దిస్ ఈజ్ సో డిస్హార్టనింగ్ బికాజ్ డిస్పైట్ ఎఫర్ట్స్, డిస్పైట్ రిసోర్సెస్ అండ్ మనీ ఇట్లాంటివి జరుగుతున్నాయి. సో సార్ దీనికి మనము వీ హ్యావ్ టు బ్రిడ్జ్ దట్ గ్యాప్. ఆ గ్యాప్ బ్రిడ్జ్ చేయడానికి టెక్నాలజీ ఈజ్ అ వండర్ఫుల్ మీన్స్. అండ్ రీసెంట్లీ రీసెర్చ్ పేపర్స్లో కూడా దెర్ ఆర్ సమ్ సజెషన్స్ దట్ ఏఐని యూస్ చేయొచ్చు మనం దీనికోసము. స్టూడెంట్స్ ఎవరైతే వెనుకబడి ఉన్నారో గవర్నమెంట్ స్కూల్స్ స్పెషలీ వాళ్ళకి మనము ట్యాబ్లెట్స్ కానీ ఇట్లాంటి స్మార్ట్ ఫోన్స్ కానీ మనం ప్రొవైడ్ చేసి ఓన్లీ ఎడ్యుకేషనల్ కాంటెంట్ వచ్చేటట్టు అండ్ చాట్ జీపీటీ ఏఐ బేస్డ్ లెర్నింగ్ వాళ్ళకి అందేటట్టు చేస్తే వాళ్ళు ఈ లెర్నింగ్ అవుట్కమ్ బ్రిడ్జింగ్ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ అంతా బ్రిడ్జ్ అయిపోయి వాళ్ళు నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ అయ్యి స్టడీస్ మీద ఫోకస్డ్ ఉండేలాగా అవుతారు అని సమ్ రీసెర్చ్ పేపర్స్ ఆర్ టెలింగ్ సార్. సో ఇట్లాంటి సజెషన్స్ అండ్ ఇన్నోవేషన్స్ ఏవైతే తీసుకొస్తే మనం ఈ బ్రిడ్జింగ్ గ్యాప్ అనేది ఎఫెక్టివ్గా బ్రిడ్జ్ చేయొచ్చు అని అనుకుంటున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ మేడం, అండ్ సో చాలామంది ఏంటంటే అకాడమిక్ స్ట్రాంగ్గా ఉన్నా కూడా దాన్ని ఎక్స్ప్రెస్ చేయడంలో మేబీ పేపర్లో బాగానే ఉంటారు, బట్ కానీ వెన్ ఇట్స్ కమ్స్ టు ది ఇంటర్వ్యూయింగ్ కానివ్వండి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంటరాక్ట్ అవ్వడం కానివ్వండి, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు ఎస్పెషల్లీ రూరల్ స్టూడెంట్స్ అనమాట. సో ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటువంటి డెవలప్ చేసుకోవాలి అంటే వాట్ ఆర్ ద వేస్ దట్ దే కెన్ ట్రై? డెఫినెట్లీ సార్, కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బికాజ్ మనము ఏది చెప్పాలి అనుకున్నామో అది మనం ఎఫెక్టివ్గా చెప్పగలిగినప్పుడే విల్ హ్యావ్ ఎ స్టాండ్, విల్ హ్యావ్ ఎ సే ఆన్ ఇట్. కాబట్టి దానికోసం స్టూడెంట్స్ ఎస్పెషలీ గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ అయితే కానీ మనకి డిజిటల్ ఏజ్ వచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ సో యాక్సెసిబుల్, సో డెమోక్రటైజ్డ్. సో మనము స్మార్ట్ ఫోన్ అవైలబిలిటీ ఉన్నట్లయితే కనుక దే కెన్ స్టిల్ లెర్న్ హౌ టు స్పీక్, హౌ టు మేనేజ్ అండ్ హౌ టు మెయింటైన్ ఇంటర్పర్సనల్ రిలేషన్స్. సో ఇట్లాంటివన్నీ స్కూల్స్లో చెప్పాలి. అండ్ స్కూల్లో చెప్పడము పాసిబుల్ అవ్వని ఎడల ఆర్ స్కూల్లో చెప్పింది కమెన్సురేట్ ఎఫర్ట్స్ పెట్టనప్పుడు సో దెన్ మనం డిజిటల్ ఏజ్ని మనం యూస్ చేసుకోవచ్చు. అండ్ దీనికోసము కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ కానీ ఇట్లాంటి ఫిలాంథ్రఫికల్ ఫండ్స్ కానీ యూస్ చేసుకొని మనము అట్లాంటి గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఇంకా ఏవైనా అదర్ స్కిల్స్ పిల్లలకి నేర్పించడానికి మనం యూస్ చేయొచ్చు. It's been a valuable time, madam. And one more thing, now the end part of it, enlighten us and our viewers and the parents and the children with your words, madam. Final words. Sir, it's always been my motto that we should dream big in life. మనం ఎక్కడి నుంచి వచ్చామన్నది ఎప్పుడు మ్యాటర్ అవ్వదు. Our dreams should be high. Even Abdul Kalam sir was having a so humble background, but yet he reached a position that we always look up to. He's a great scientist. He's the president of India and the people's president. And so humble that ఎవరు కూడా ఇప్పటి వరకు నేను ఒక బ్యాడ్ వర్డ్ చెప్పడం వినలేదు అబ్దుల్ కలాం సార్ అండి. సో ఇఫ్ సచ్ అ కామన్ మ్యాన్, ఈవెన్ హీ రోట్ ఇన్ హిస్ ఆటోబయో ది వింగ్స్ ఆఫ్ ఫైర్ దట్ ఇండియాలో ఉన్న కామన్ ఎవ్రీ సిటిజన్ తన లైఫ్ను ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని ఆల్వేస్ హ్యావ్ బిగ్ డ్రీమ్స్ ఇన్ లైఫ్ అండ్ వర్క్ టువర్డ్స్ ఇట్ అని చెప్పారు. అండ్ ఐ బిలీవ్డ్ ఇన్ ద సేమ్, ఐ వర్క్డ్ ఫర్ ద సేమ్ అండ్ ఫ్యూచర్లో కూడా నేను అలాగే వర్క్ చేస్తాను. అండ్ ఐ అడ్వైజ్ ఆల్ ఆఫ్ ద యంగ్స్టర్స్ అండ్ పేరెంట్స్ ఆల్సో, పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉండాలి లైఫ్లో, నాట్ జస్ట్ సివిల్ సర్వీసెస్, బీట్ ఎనీ ఫీల్డ్. ఒక పెద్ద డ్రీమ్ ఉండాలి, దానికి తగ్గట్టు స్ట్రాటజిక్ ప్లానింగ్ అండ్ డిస్పైట్ ఛాలెంజెస్ మనం ఎఫర్ట్స్ పెట్టి ముందుకు వెళ్ళిపోవాలి. Thank you so much, madam. It's been a big day for us, interviewing a person so humble and so nice and so calm, so serene. Thank you so much, ma'am. ఇది ఆల్ ఇండియా 11th ర్యాంకర్ శివాని గారితో మన సాక్షి ఎడ్యుకేషన్ స్పెషల్ ఇంటర్వ్యూ.